నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న పెద్ది చిత్ర దర్శకుడు బుజ్జిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు. పెద్ది చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాబోయే పెద్ది సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించిన చిత్ర బృందం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు హను రాగపూడి. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఫౌజీ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను పంచుకున్న దర్శకుడు హను రాఘవపూడి. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఆర్ఐ పై వర్క్షాప్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని, బలం ఎక్కువ తక్కువ అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దని అన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని, బలం ఎక్కువ తక్కువ అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యులను చేయాల్సిందేనని చెప్పారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పని చేసినంతకాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని తేల్చి చెప్పేశారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. అమెరికన్ డెమోక్రసీలో 2 సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్లో వడ్డెర సంఘ నాయకులు చెంబేటి వెంకట్ తమ అనుచరులతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొండా ఉమామహేశ్వరరావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముందుగా వడ్డెర జాతి మహనీయుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, చెంబేటి వెంకట్తో పాటు వారి అనుచరులు బత్తుల సాంబయ్య, మల్లెల నరసింహారావు, జడపల్లి దుర్గంరాజు, బండారు వెంకట దుర్గారావు, మల్లెల లక్ష్మి, తమ్మిశెట్టి నారాయణమ్మ, డేరంగుల శంకరమ్మ, బత్తుల సౌజన్య, కొండ అనూష, వేముల శ్రీనివాసరావు తదితరులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినీళ్లు లాంటిదని, బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి మా వడ్డెర సోదరి మండలికి, వడ్డెర నాయకులందరికీ కూడా పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర వడ్డెర సంఘ చైర్మన్ సోదరుడు ఈశ్వరికి, ఇంకా వాళ్ళ టీంకి పేరున గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన చెంబేటి వెంకటు, బత్తుల సాంబయ్య, మల్లెల నరసింహరావు, జడవల్లి దుర్గమరాజు, జడవల్లి అంకమరావు, బండారి వెంకట దుర్గారావు, మల్లెల లక్ష్మి, అమ్మిశెట్టి నారాయణమ్మ, డేరింగుల శంకరమ్మ, బత్తుల సౌజన్య, కొండ అనుష, వేముల శ్రీనివాసరావు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ 60వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా తమకి గుర్తింపునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. అందుకనే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్ని ఏర్పాటు చేశాం. ఎందుకోసం అంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ డివిజన్లు కూడా అనేక డివిజన్లు పెరుగుతున్నాయి. 21 డివిజన్ నుంచి 29 డివిజన్లు, 8 డివిజన్లు మన నియోజకవర్గంలోనే పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరికీ అవకాశాలు రావాలి, బీసీలకు అవకాశాలు రావాలి. దానికోసమే నిన్న బేవర్ నారాయణతో పాటు వాళ్ళ సర్కిల్ అందరినీ కూడా పార్టీలోకి తీసుకున్నాం. అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వెంకటు ఆధ్వర్యంలో మా వడ్డెర సామాజిక వర్గంలోని సోదరీమణులందరూ కూడా ఇక్కడ పెద్ద బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమాన్ని అందుకనే ఏర్పాటు చేశాం. ఈ రోజున 2024 ముందు
ఒక్కసారి ఆనాటి పరిస్థితులు గుర్తెచ్చుకొని ఇవాళ 2024 తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అయినాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీగా అయినాక ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచనలు చేయాలి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 2014లో నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019 నాటికి మేము దిగిపోయే నాటికి 2,000 రూపాయలు చేశాం. 2,000 రూపాయలు పింఛన్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు అండగా ఉన్నాం. తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తూ మేము అధికారంలోకి వస్తే 2,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 3,000 రూపాయలు చేస్తామన్నారు. అందరూ నమ్మి ఓట్లు వేశారు. మరి 3,000 రూపాయలు ఎప్పుడు చేశారా అంటే బాబు మాడవాగండి, పింఛన్లు 3,000 ఎప్పుడు చేశారంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయల చొప్పున పెంచుకొని 5 సంవత్సరాల పాటు పింఛన్దారికి నరక యాతన చూపించి చివరికి 3,000 రూపాయలు చేశారు. మేము 2024లో చెప్పాం, మేము అధికారంలో రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. కానీ ఆ రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడి వీళ్ళు ఓట్లు వేయించుకోవడానికి వాగ్దానాలు ఇస్తున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత బోండా ఉమా కనపడ్డు, చంద్రబాబు నాయుడు కనపడ్డు, ఈ పార్టీ వాళ్ళు కనపడరు అన్నారు. ఎన్నికలు అయినాయి, మీరందరూ మమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పింఛన్ని మొదటి నెలలోనే 4,000 చేశావా లేదా అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 రూపాయలు చేశాం. దీనివల్ల రాష్ట్రంలో 70 లక్షల మందికి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, బెడ్ రీడన్ వాళ్ళకి అందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం దేవస్థానం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం పవిత్ర చిత్రపటాన్ని అందచేసి సత్కరించారు. రాబోయే పెద్ది సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందం అమ్మవారి కృపా కటాక్షాలు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గుడదల, మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే తాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కూటమి డివిజన్ నాయకులు ఖండించారు. 2022లో వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడే నాటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆమోదంతో గంగిరెద్దుల దెబ్బలోని వాటర్ ట్యాంక్ నుండి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించారని గుర్తు చేశారు. కొండ ప్రాంత వాసుల సమస్య అని తెలిసి ఆనాడు ట్యాంక్ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని వారు ప్రశ్నించారు. గుణదల, మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే తాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కూటమి డివిజన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక 2, 3, 5, 6 డివిజన్లకు చెందిన కూటమి నాయకులు వాటర్ కనెక్షన్ పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నాటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆమోదంతో గంగిరెద్దుల దెబ్బలోని వాటర్ ట్యాంక్ నుండి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించారని గుర్తు చేశారు. కొండ ప్రాంత వాసుల సమస్య అని తెలిసి ఆనాడు ట్యాంక్ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని, 3 ఏళ్లు అధికారంలోకి ఉండి కూడా ఈ పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని నాటి వైసీపీ కార్పొరేటర్లను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను వారు ప్రశ్నించారు. ఈ నీటి తరలింపు వ్యవహారంతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకి ఎటువంటి సంబంధం లేదని కూటమి నాయకులు స్పష్టం చేశారు. గద్దెవారి పొలాలు అనేది కేవలం ఒక ప్రాంతం పేరని, అక్కడ ఎమ్మెల్యేకి అర్ధగజం స్థలం కూడా లేదని వారు
వెల్లడించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు అక్కడ లేని సమస్యను సృష్టిస్తూ ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ ధర్నాల్లో స్థానిక సామాన్య ప్రజలెవరూ పాల్గొనలేదని, కేవలం వైసీపీ నాయకులే వచ్చి అలజడి సృష్టించారని చూస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఉండే తూర్పు నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి పార్టీ నైజమని నాయకులు విమర్శించారు. నాటి కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడకుండా ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వైసీపీ రాజకీయం చేస్తుందని, ఇలాంటి బెదిరింపు రాజకీయాల రోజులు ముగిసిపోయాయని కూటమి నాయకులు హెచ్చరించారు. ఆయుష్ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఎలక్ట్రో సర్జరీ సాయంతో అత్యాధునిక వాల్వ్-ఇన్ వాల్వ్ గుండె వాల్వ్ మార్పిడి విజయవంతమైంది. ఈ మైలురాయి ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్ అభివృద్ధికి మరో ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తోంది. గతంలో గుండె వాల్వ్ శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుతం ఈ వాల్వ్ దెబ్బతిన్నప్పటికీ మళ్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అధిక ప్రమాదం ఉన్న ఎంపిక చేసిన రోగుల్లో ఇటువంటి అధునాతన క్యాథెటర్ ఆధారిత చికిత్సలు కొత్త అవకాశాలను కల్పిస్తాయి. ఆయుష్ హాస్పిటల్ వైద్య బృందం ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా బ్యాట్మ్యాన్ పద్ధతితో అత్యాధునిక ట్రాన్స్ క్యాథెటర్ మెట్రల్ వాల్వ్ ఇన్ వాల్వ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. గతంలో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన గుండె వాల్వ్ దెబ్బతినడంతో బాధపడుతున్న ఒక రోగికి ఈ చికిత్స అందించబడింది. ప్రత్యేక క్యాథెటర్ ఆధారిత ఎలక్ట్రో సర్జరీ సాంకేతికతను ఉపయోగించి దెబ్బతిన్న బయోప్రోసైటిక్ వాల్వ్లో అవసరమైన మార్పులు చేసి కొత్త వాల్వ్ను విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియలో రెండవసారి ఓపెన్ హార్ట్ సర్జరీతో ఉండే సమస్యలకు ప్రత్యామ్నాయంగా ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడడం జరిగింది. తక్కువ శారీరకమైన ఇబ్బందులతో చికిత్సలో ప్రమాదకరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా తక్కువగా ఉండే ఈ చికిత్స రోగికి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ అధునాతన వైద్యం ప్రస్తుతం ప్రపంచంలోని అతి కొద్ది ప్రత్యేక కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రక్రియ అనంతరం రోగి క్యాత్ ల్యాబ్లోనే మత్తు నుండి కోలుకొని ప్రస్తుతం స్థిరమైన పరిస్థితిలో ఉండి డిశ్చార్జ్కు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి చికిత్స పొందిన రోగులు సాధారణంగా కొద్ది రోజుల్లోనే ఇంటికి వెళ్లి తమ రోజువారీ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించగలుగుతారు. మరియు రక్త మార్పిడి అవసరం లేని వైద్యం ఇది. ఈ మైలురాయి ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక స్ట్రక్చరల్ హార్ట్ ఇన్వర్షన్ అభివృద్ధికి మరో ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. గతంలో గుండె వాల్వ్ శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుతం ఆ వాల్వులు దెబ్బతిన్నప్పటికీ మళ్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అధిక ప్రమాదం ఉన్న ఎంపిక చేసిన రోగుల్లో ఇటువంటి అధునాతన క్యాథెటర్ ఆధారిత చికిత్సలు కొత్త అవకాశాలను కల్పిస్తాయి. పేషెంట్ రుమాటిక్ హార్ట్ డిసీజ్తో బాధపడుతూ చాలా సంవత్సరాల క్రితం హార్ట్ వాల్వ్ ఆపరేషన్ చేయించుకున్నారండి, మైట్రల్ వాల్వ్ ఆపరేషను. ఆ కవాటము కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాని పనితీరు తగ్గిపోయి పూర్తిగా పనిచేయటం తగ్గిపోయింది. దాంతోపాటుగా క్రమేపీ ఈ సమస్య వల్ల గుండె దడ వల్ల హార్ట్ పంపింగ్ కూడా బాగా వీక్నెస్ వచ్చి ఊపిరితిత్తులో రక్తపోటు ఎక్కువగా ఉంది. మరలా రెండోసారి ఆపరేషన్ చేయడానికి వారిని హై రిస్క్గా గుర్తించాం హార్ట్ టీమ్ మీటింగ్లో. సో వీరికి మళ్ళీ మనం ఆపరేషన్ లేకుండా తేలికగా కవాటాన్ని మార్చడానికి ట్రాన్స్ క్యాథెటర్ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే పద్ధతి ద్వారా వారికి విజయవంతంగా ఈ ప్రొసీజర్ చేయటం జరిగింది. అయితే ఇందులోని ప్రత్యేకత ఏంటంటే ఇది రొటీన్గా చేసే ట్రాన్స్ క్యాథెటర్ ప్రొసీజరే కాకుండా కవాటం యొక్క లీఫ్లెట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా దాన్ని కట్ చేసి పక్కనున్న కవాటం అంటే అయోర్టిక్ వాల్వ్ మూసుకుపోకుండా ఎల్విఓటి అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే అది దాన్ని నివారించడానికి స్పెషల్ పద్ధతి ద్వారా చేసి తద్వారా మళ్ళీ మనం తొడ నుంచే ఓపెన్ హార్ట్ లేకుండా కవాటాన్ని అమర్చడం జరిగింది. దీన్ని వాల్వ్-ఇన్ వాల్వ్ TMVR అని అంటాము. అందులో కూడా మేము స్పెషల్ పద్ధతి బ్యాట్మ్యాన్ టెక్నిక్ అనే పద్ధతి ద్వారా ఈ వాల్వ్ను అమర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీతోటి కవాటంలో ఆపరేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఓపెన్ హార్ట్ లేకుండా ఇంకొక వాల్వ్ను అమర్చడం అనేది ప్రప్రథమంగా ఆయుష్ హాస్పిటల్లో చేయటం జరిగింది. ఇది మీతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. అయితే అది ఎక్కువగా హార్ట్లో ఒక మెయిన్ బృహద్దమనిలో అయోర్టిక్ వాల్వ్ని రీప్లేస్ చేయడానికి సాధారణంగా జరుగుతుంటుంది. అలా కాకుండా ఇంకో కీలకమైనది మైట్రల్ వాల్వ్, రెండో వాల్వ్. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉండే వాల్వ్, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్లో ఉండే కవాటం మన దేశంలో కానీ డెవలప్ అవుతున్న దేశాల్లో ఉండే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వలన డ్యామేజ్ అవుతుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వలన డ్యామేజ్ అయిన వాటికి మేము చేసుకున్న గృహిణికి ఇంతకుముందే డ్యామేజ్ అవ్వటం వలన 2011లో హార్ట్ వాల్వ్ ఆపరేషన్ చేసి నార్మల్ వాల్వ్ ప్రదేశంలో ఆర్టిఫిషియల్ వాల్వ్ని పెట్టి ఉన్నారు.
ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టుంటే ఆర్టిఫిషియల్ వాల్వ్ ఏదైనా 10 నుంచి 15 ఏళ్ళు పనిచేస్తుంది, ఇది బాగానే పనిచేస్తుంది, 15 ఏళ్ళు సర్జరీ బాగా జరిగినట్లు లెక్క, 15 ఏళ్ళు పనిచేస్తుందంటే. కానీ ఆర్టిఫిషియల్ వాల్వ్ స్లోగా డిజనరేట్ అయిపోతుంది. భగవంతుడు ఇచ్చిన కవాటం కాదు కాబట్టి, కృత్రిమంగా అమరిచ్చిన కవాటం కాబట్టి సాధారణంగా డిజనరేట్ అయిపోతుంది. ఈ డిజనరేట్ అయిన వాల్వ్ వలన ఈవిడికి తరచుగా హార్ట్ ఫెయిల్యూర్, అంటే ఊపిరితిత్తుల్లో ఇది అడుగుపోవటం వలన ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి ఆయాసపడి తరచుగా హాస్పిటల్లో చేరటం, ఆవిడ లైఫ్ స్టైలు అవన్నీ చాలా కష్టమైపోయినాయి. ఈ పరిస్థితుల్లో పూర్వకాలంలో ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేసి ఆ వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ వేయటం. అయితే దానికి రిస్క్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఆల్మోస్ట్ 30 to 50% ప్రాణాపాయం జరిగే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ఏమో సిక్ పేషెంటు, రెండోసారి ఆపరేషన్ చేయటం, దానికి ఎంత నిష్ణాతులైన సర్జన్స్ దగ్గర అయినా సరే రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది. సో ఈ రిస్క్ని బేరీజ్ వేసుకుని ఈవిడికి మన హాస్పిటల్లో తొడ నుంచి ఆ కవాటాన్ని మార్చేసే పద్ధతిని సజెస్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళు ఒప్పుకుని దాన్ని మేము శనివారం నాడు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కేసుకి ఆపరేషన్ జరిగేటప్పుడు ఎనస్థీషియా అది మా టీం నుంచే జరిగింది. ఈ ఆపరేషన్లో డాక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పినట్టు కాకుండా కొన్ని ప్రత్యేకతలు కూడా నేను మీకు మనవి చేస్తా. ఒకటేంటంటే వీరికి ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది, అంతకుముందు వాళ్ళు మార్చారు చాలా సంవత్సరాల క్రితం. సడన్గా ఏదన్నా ఏమికి ప్రాబ్లం వస్తే ఈ చెస్ట్ ఓపెన్ చేసి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ స్టీల్ వైర్లు అవన్నీ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్మో పరికరాన్ని కూడా స్టాండ్ బై కింద పెట్టాం. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. చెస్ట్ ఓపెన్ చేయకుండానే హార్ట్ని మనం అరెస్ట్ చేసి ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్లోకి తీసుకెళ్ళడానికి ఉండే పరికరం కూడా ఎక్మో కూడా మన హాస్పిటల్లో ఉంది. దానికి ఒక సర్జను, పర్ఫ్యూజనిస్టు, సర్జికల్ టీం మొత్తం కూడా స్టాండ్ బై పెట్టి వాళ్ళు కూడా ఉన్నప్పుడే దీన్ని చేసాం. సడన్గా ఈ వాళ్ళు పెట్టేటప్పుడు ఆ వాళ్ళు పెట్టిన చోట కాకుండా కిందకి వెళ్ళినా కూడా, లేకపోతే ఇంకా వేరే ప్రమాదం వచ్చినా కూడా ఇమీడియట్గా బైపాస్లోకి అదే లెగ్లో పెట్టిన రక్తనాళాల్లోంచి బైపాస్లోకి వెళ్ళి ఎక్మోలోకి వెళ్ళి అప్పుడు దాన్ని కరెక్ట్ చేసి వాళ్ళు యాక్చువల్గా మార్చాల్సిన అవసరానికి కూడా మొత్తం ఎంటైర్ టీము రెడీ ఉంది. అంటే సుమారు ఒక 25-30 మంది స్పెషలిస్టులు అందరూ కలిసి చేసేదే ఈ ప్రక్రియ. అది మన రాష్ట్రంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. దీనిలో ప్రత్యేకత డాక్టర్ గారు చెప్పినట్టు బ్యాట్మెన్ అనే మోడిఫికేషన్ అనేది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అనుకుంటా. ఇది ఎందుకు చెబుతున్నానంటే వైద్యాన్ని మన ప్రజలకి దగ్గరికి తీసుకురావటమే మా అందరికి పర్పస్ ఆఫ్ లైఫ్. రాష్ట్రంలోని షామియానా, టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమైన P4కు అనుగుణంగా తాము కూడా సమాజంలో 10 మందికి బతుకు తెరువు చూపిస్తున్నామని చెప్పారు. అయితే భారీ పెట్టుబడులతో ముడిపడి ఉన్న ఈ వ్యాపారంలో సీజన్ లేని సమయంలో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలోని ఒక ఫంక్షన్ హాల్లో విజయవాడ షామియానా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, రాష్ట్ర కార్యదర్శి CHV సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీ నర్సారెడ్డి, విజయవాడ ఉపాధ్యక్షులుగా P సూర్యనారాయణ, విజయవాడ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిన్నబాబు, కాకినాడ సిరి శ్రీనివాస్, కాకినాడ కార్యదర్శిగా B సత్యనారాయణ, విజయవాడ ఉపాధ్యక్షులుగా సాయిబాబా, విశాఖపట్నం సహాయ కార్యదర్శిగా సాయి గోవర్ధన్, అనంతపురం రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా P శ్రీధర్రావులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా, కార్యదర్శి CHV సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 40 సంవత్సరాలుగా తాము ఈ వ్యాపారంలో కొనసాగుతున్నామని, ఎంతోమంది చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారని షేక్ బాషా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెంట్ హౌస్ నిర్వాహకులు సుమారు 4 నుంచి 5 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్న షాపు ద్వారా కనీసం 10 నుండి 15 మందికి, పెద్ద సంస్థల ద్వారా 100 నుండి 200 మందికి జీవనోపాధి దొరుకుతోందని వివరించారు.
మేము గత 45 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నాం. షామాన్ వ్యాపారంలో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. మా బాధలు, మా పెట్టుబడులు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వ్యాపారంలో మేము చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాం. కానీ మాకు కొన్ని ఫంక్షన్లు అయినప్పుడు చాలా లాసులు వస్తున్నాయి. ఆ లాస్ మాకు పూడ్చుకోలేనటువంటి పరిస్థితి. అలాగే చిన్న వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఈ షామాన్ వ్యాపారం పెట్టుకుంటున్నాం. అలాగే చాలా పెట్టుబడులు పెడుతున్నాం. కానీ మా పెట్టుబడి పెట్టేదానికి మాకు సరైన ఆదాయం రావట్లేదు. మేము మా ఏపీ టెంట్ హౌస్ మొత్తంలో ఒక 4-5 లక్షల మందిని మేము మా కింద వర్కర్లుగా మేము పోషిస్తున్న వాళ్ళని. అంటే మేము ప్రతి వాళ్ళం కూడా ఒక షాపు నుంచి కనీసం 10 నుంచి 15 మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. అలాగే పెద్ద షాపుల వాళ్ళు 100-200 మందిని వాళ్ళు కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. మాకేంటంటే ఆంధ్రప్రదేశ్లో మా షామాన్ వ్యాపారాన్ని స్మాల్ సెట్ ఇండస్ట్రీగా దాన్ని గుర్తించి మా అందరికి కూడా ప్రభుత్వం నుంచి వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళు సబ్సిడీతో కూడినటువంటి లోన్లు మా యొక్క టెంట్ హౌస్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఈ యొక్క యూనియన్ తరఫున గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము ఈ షామానా ఫీల్డ్లో గత 35 ఇయర్స్ బట్టి ఫీల్డ్లో ఉన్నామండి. మెయిన్ అంటే నా ఆలోచన అంటే సార్ చెప్పింది 100% బాగుంది. ప్రెజెంట్లీ ఏంటంటే మా షామానా కొట్టు అంటే అసలు గౌరవం అనేది లేదు. ఒకప్పుడు అంటే ఒక షామానా కొట్టు అంటే ప్రతి చిన్న ఫంక్షన్ వచ్చినా సరే ప్రతి ఇంటికి కావాల్సింది ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందు షామానా కొట్టుతోటి పని. ఈరోజు షామానా కొట్టు అనేది కొంచెం వాల్యూ తగ్గిపోయింది. ఈ ఈవెంట్స్ అని రకరకాలుగా వచ్చేసరికి షామానా కొట్టు అంటే అసలు ముందు గౌరవం అనేది లేదు. ఈ గౌరవాన్ని పెంచుకుందామని చెప్పేసే మేము ఈ యూనియన్ పెట్టుకొని ఒక 10 మందిలో కొంచెం ముందుకు మనం కూడా తెలియాలి ఒక స్టేట్ యూనియన్కి అని నా అభిప్రాయం. తర్వాత ఏంటంటే మేము స్టేట్లో కోట్లు అంటే చిన్న కొట్టు కానివ్వండి పెద్ద కొట్టుగా ఎంతో పెట్టుబడులు పెట్టి రకరకాలుగా ఉన్నాము. మాకు గవర్నమెంట్ తరపున కూడా అంటే చిన్న సాటి వ్యాపారస్తులు అందరూ అన్ని కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి రకరకాలుగా బిజినెస్లు చేస్తూ ఉన్నాము. అంటే చిన్నవాళ్ళు చిన్నగా తగ్గట్టు చేస్తున్నారు, పెద్దవాళ్ళ తగ్గట్టుగా చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ తరపున బిల్స్ కూడా ఎవరికి రావటం లేదు. ఆ బిల్స్ రావడానికి కూడా మేము మా అంతు కొంచెం ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్తో ఫైట్ చేసి కొంచెం డబ్బులు అందరికీ ఎవరికి రావాల్సింది వాళ్ళకి కూడా అందరికీ ఇప్పిద్దామని ఆ టైప్ ఆఫ్గా మేము ముందుకు వెళ్తున్నామండి. మెయిన్ కారణం పైపేసి ఏంటంటే అసలు షామానా కొట్టంటే అసలు వాల్యూ లేదు ఎవరికి కూడా. మెయిన్ దాని గురించి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా అంటే ఇంతవరకు 10 సంవత్సరాలు అయింది. స్టేట్ యూనిఫై దగ్గర 12 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా ఒక యూనియన్ అనేది లేదు. అంటే ఏదో చిన్న యూనియన్లు ఈ సిటీ యూనియన్స్ రకరకాలుగా ఉన్నారు. కానీ స్టేట్ మొత్తం మీద కూడా ఒక యూనియన్ అనేది లేదు. కానీ యూనియన్ పెడదామని చెప్పేసి వీళ్ళందరూ మన విజయవాడ సిటీ యూనియన్ అందరూ సహకరించారు. దానివల్ల మేము ముందుకు రాగలిగాము. రాష్ట్రంలోని షామియానా టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమైన P4కు అనుగుణంగా తాము కూడా సమాజంలో 10 మందికి బతుకు తెరువు చూపిస్తున్నామని చెప్పారు. అయితే భారీ పెట్టుబడులతో ముడిపడి ఉన్న ఈ వ్యాపారంలో సీజన్ లేని సమయంలో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలోని ఒక ఫంక్షన్ హాల్లో విజయవాడ షామియానా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, రాష్ట్ర కార్యదర్శి CHV సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీ నర్సారెడ్డి, విజయవాడ ఉపాధ్యక్షులుగా P సూర్యనారాయణ, విజయవాడ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిన్నబాబు, కాకినాడ సిరి శ్రీనివాస్, కాకినాడ కార్యదర్శిగా B సత్యనారాయణ, విజయవాడ ఉపాధ్యక్షులుగా సాయిబాబా, విశాఖపట్నం సహాయ కార్యదర్శిగా సాయి గోవర్ధన్, అనంతపురం రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా P శ్రీధర్రావులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా, కార్యదర్శి CHV సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 40 సంవత్సరాలుగా తాము ఈ వ్యాపారంలో కొనసాగుతున్నామని, ఎంతోమంది చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారని షేక్ బాషా పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా టెంట్ హౌస్ నిర్వాహకులు సుమారు 4 నుంచి 5 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్న షాపు ద్వారా కనీసం 10 నుండి 15 మందికి, పెద్ద సంస్థల ద్వారా 100 నుండి 200 మందికి జీవనోపాధి దొరుకుతోందని వివరించారు. మేము గత 45 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నాం. షామాన్ వ్యాపారంలో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. మా బాధలు, మా పెట్టుబడులు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వ్యాపారంలో మేము చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాం. కానీ మాకు కొన్ని ఫంక్షన్లు అయినప్పుడు చాలా లాస్లు వస్తున్నాయి. ఆ లాస్ మాకు పూడ్చుకోలేనటువంటి పరిస్థితి. అలాగే చిన్న వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఈ షామాన్ వ్యాపారం పెట్టుకుంటున్నాం. అలాగే చాలా పెట్టుబడులు పెడుతున్నాం. కానీ మా పెట్టుబడి పెట్టేదానికి మాకు సరైన ఆదాయం రావట్లేదు. మేము మా ఏపీ టెంట్ హౌస్ మొత్తంలో ఒక 4-5 లక్షల మందిని మేము మా కింద వర్కర్లుగా మేము పోషిస్తున్నాం వాళ్ళని. అంటే మేము ప్రతి వాళ్ళం కూడా ఒక షాపు నుంచి కనీసం 10 నుంచి 15 మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. అలాగే పెద్ద షాపులలో 100-200 మందిని వాళ్ళు కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. మాకేంటంటే ఆంధ్రప్రదేశ్లో మా షామాన్ వ్యాపారాన్ని స్మాల్ సెట్ ఇండస్ట్రీగా దాన్ని గుర్తించి మా అందరికి కూడా ప్రభుత్వం నుంచి వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళు సబ్సిడీతో కూడినటువంటి లోన్లు మా యొక్క టెంట్ హౌస్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఈ యొక్క యూనియన్ తరఫున గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము ఈ షామానా ఫీల్డ్లో గత 35 ఇయర్స్ బట్టి ఫీల్డ్లో ఉన్నామండి. మెయిన్ అంటే నా ఆలోచన అంటే సార్ చెప్పింది 100% బాగుంది. ప్రెజెంట్లీ ఏంటంటే మా షామానా కొట్టు అంటే అసలు గౌరవం అనేది లేదు. ఒకప్పుడు అంటే ఒక షామానా కొట్టు అంటే ప్రతి చిన్న ఫంక్షన్ వచ్చినా సరే ప్రతి ఇంటికి కావాల్సింది ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందు షామానా కొట్టుతోటి పని. ఈరోజు షామానా కొట్టు అనేది కొంచెం వాల్యూ తగ్గిపోయింది. ఈ ఈవెంట్స్ అని రకరకాలుగా వచ్చేసరికి షామానా కొట్టు అంటే అసలు ముందు గౌరవం అనేది లేదు. ఈ గౌరవాన్ని పెంచుకుందామని చెప్పేసే మేము ఈ యూనియన్ పెట్టుకొని ఒక 10 మందిలో కొంచెం ముందుకు మనం కూడా తెలియాలి ఒక స్టేట్ యూనియన్కి అని నా అభిప్రాయం. తర్వాత ఏంటంటే మేము స్టేట్లో కోట్లు అంటే చిన్న కొట్టు కానివ్వండి పెద్ద కొట్టుగా ఎంతో పెట్టుబడులు పెట్టి రకరకాలుగా ఉన్నాము. మాకు గవర్నమెంట్ తరపున కూడా అంటే చిన్న సాటి వ్యాపారస్తులు అందరూ అన్ని కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి రకరకాలుగా బిజినెస్లు చేస్తూ ఉన్నాము. అంటే చిన్నవాళ్ళు చిన్నగా తగ్గట్టు చేస్తున్నారు, పెద్దవాళ్ళ తగ్గట్టుగా చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ తరపున బిల్స్ కూడా ఎవరికి రావటం లేదు. ఆ బిల్స్ రావడానికి కూడా మేము మా అంతు కొంచెం ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్తో ఫైట్ చేసి కొంచెం డబ్బులు అందరికీ ఎవరికి రావాల్సింది వాళ్ళకి కూడా అందరికీ ఇప్పిద్దామని ఆ టైప్ ఆఫ్గా మేము ముందుకు వెళ్తున్నామండి. మెయిన్ కారణం పైపేచి ఏంటంటే అసలు షామానా కొట్టంటే అసలు వాల్యూ లేదు ఎవరికి కూడా. మెయిన్ దాని గురించి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా అంటే ఇంతవరకు 10 సంవత్సరాలు అయింది. స్టేట్ యూనిఫై దగ్గర 12 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా ఒక యూనియన్ అనేది లేదు. అంటే ఏదో చిన్న యూనియన్లు ఈ సిటీ యూనియన్స్ రకరకాలుగా ఉన్నారు. కానీ స్టేట్ మొత్తం మీద కూడా ఒక యూనియన్ అనేది లేదు. కానీ యూనియన్ పెడదామని చెప్పేసి వీళ్ళందరూ మన విజయవాడ సిటీ యూనియన్ అందరూ సహకరించారు. దానివల్ల మేము ముందుకు రాగలిగాము. స్వతంత్ర భారతదేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లేదా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ పునఃసమీక్ష అమెండ్మెంట్ చేయాలని ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లబ్బీపేటలో మంగళవారం ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ దళితుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వివక్షపూరిత చట్టాలు మారాలి. ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఫెసిలిటీస్ రావట్లేదని కరుణాకర్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఈ చట్టం నుంచి మినహాయింపులు ఇచ్చి ఎస్సీ సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజంలో
సమాజంలో అంటరానితనం, వివక్ష భరించలేక ప్రేమను ఇచ్చే క్రైస్తవ మతాన్ని ఎంచుకున్న అట్టడుగు వర్గాల ప్రజలకు నేటికి ఆ హక్కులను నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీ, ఓసీ వర్గాల నుంచి మారిన వారికి అన్ని సౌకర్యాలు దక్కుతుంటే కేవలం ఎస్సీలకే ఎందుకు ఈ అన్యాయం జరుగుతుందని దుయ్యబట్టారు. ఇటువంటి వివక్షను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఫోరం ప్రతినిధులు బందేల దయానందన్, సహదేవ్, బిషప్ జ్యోతి ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత క్రైస్తవులతో పాటు చర్చీలు, పాస్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చర్చిలు ఉన్నాయని, పాస్టర్లు ఉన్నారని తెలియదా అని ప్రశ్నించారు. 20-30 ఏళ్లుగా నిర్మించుకొని ప్రార్థనలు చేసుకుంటున్న సంఘాల స్థలాలపై ఇప్పుడు కొత్తగా ఆంక్షలు పెట్టడం, కూల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన నిలదీశారు. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని, రాబోయే జనరల్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దళిత క్రైస్తవులంతా తమ ఓటు హక్కులతో ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తమపై జరిగే ప్రతి దెబ్బకు, అవమానానికి ఓటు ద్వారానే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు, ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం సచివాలయానికి వెళ్లి అధికారులకు మెమరాండం సమర్పిస్తామని అన్నారు. ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే 1950వ సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆర్డర్ చాలా ఘోరంగా ఇవ్వటాన్ని జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. ఈ ఆర్డర్లో ఎవరైనా కూడా హిందూ మతం నుంచి క్రైస్తవత్వానికి వెళ్తే అక్కడ వాళ్ళకి తిరిగి ఆ ఫెసిలిటీస్ రావు అనే దాని మీద ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే 1956లో సిక్కులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా 1990లో బుద్ధులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అసలు ఒరిజినల్గా అట్టడుగున ఉన్నటువంటి వారు ఎవరునంటే ఎస్సీలు. వీళ్ళు పాత రోజులలో వీరిని గుడులకు రానివ్వకుండా దూరంగా పెట్టిన విధానాన్ని బట్టి, అంటరాని విధంగా చూసిన దాన్ని బట్టి వీళ్ళు చూస్ చేసుకున్నది ఏంటంటే క్రైస్తవత్వం. ఎందుకంటే క్రైస్తవత్వంలో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమను చూస్ చేసుకొని దాంట్లోకి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ 50 దగ్గర నుంచి ఏం చేశారు, వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వము, ఎస్సీకి ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వము అని చెప్పడం ద్వారా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో క్రైస్తవుల పక్షాన, అదేవిధంగా దళితుల పక్షాన ఎంత భయంకరమైన వివక్షత కలుగుతుందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా కళ్ళు మూసుకొని లేరు. క్రైస్తవులందరూ కూడా ఏక కంఠముతో గలమెత్తితే ఎలా ఉండిద్దో ఈ మొదటి అడుగు మహాధర్నాలో కనబడుతుంది. తరువాత జరగబోయే పరిస్థితులన్నీ కూడా క్రైస్తవులకు అన్యాయం జరిగితే చోద్యం చూస్తూ ఊరుకునే వాళ్ళు కాదు. ఈరోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా కదులుతున్నారు, గలమెత్తి ముందుకు వస్తున్నారు. ఒకటి చెప్తాను, నిజంగా అణగారిన ప్రజలను ఇంకా అణిచివేతకు గురి చేస్తున్నారంటే ఈ యొక్క భేదము ఎంత భయంకరంగా ఉన్నది. మనిషిని మనిషిగా బ్రతికించే పరిస్థితుల్లో ఈనాడు మరి సొసైటీ లేకుండా ఉన్నది అని అంటే గవర్నమెంట్ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎందుకు వివక్షత చూపిస్తారు? ఎలక్షన్ టైం రాగానేనేమో దండాలు పెడతారు. మీరు నా వాళ్ళు అంటారు, నా తమ్ముడు అంటారు, అన్న అంటారు, చెల్లి అంటారు, అక్క అంటారు, ఎన్నో రకాల మాటలు మరి సినిమా డైలాగ్ లాగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు నాయకులు ఈ రోజున. మరి మీరు ఎక్కడైనా సరే చూసినట్లయితే క్రైస్తవుల మీద ఎవరైనా దాడి చేస్తారు, కానీ క్రైస్తవులు ఎవరి మీదైనా దాడి చేసినట్లు ప్రపంచ చరిత్రలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడా కూడా మీరు కని విని ఎరిగి ఉండరు. ఎందుకంటే మా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క శాంతి సందేశాన్నే మేము దేవుని ప్రేమతో మరి ప్రపంచానికి అందరికీ కూడా మేము ప్రకటిస్తున్నాం. అంత మాత్రమే కాదు, అనేక మందికి సహాయం చేస్తున్నవి క్రైస్తవ సంస్థలు. అనేక మంది పేదలను ఈ రోజున అప్లిఫ్ట్ చేశాయి. మన భారతదేశంలో గొప్ప గొప్ప నాయకులు కూడా క్రైస్తవ విద్యా సంస్థల్లో చదువుకొని గొప్పవారయ్యారని వారు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మరి మత స్వేచ్ఛ కలిగిన ఈ దేశంలో మరి ఎందుకో ఎస్సీలకు మాత్రం క్రైస్తవ్యంలోకి వెళ్తే మరి ఈ కండిషన్ పెట్టారు. ఇది చాలా మరి ఆ రోజున క్రైస్తవ ప్రతినిధులుగా ఎవరు వెళ్ళారో మాకు తెలియదు, కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కుట్రను మరి మనం
క్రైస్తవులందరూ కూడా ఎదుర్కోవడానికి 4వ తేదీన లంకా కరుణాకర్ దాస్ గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా 23వ తేదీన దయానందం గారి యొక్క నాయకత్వంలో జరగబోయేటువంటి ఈ యొక్క మహాసభలో అందరూ కూడా పాల్పొందాలని ఆహ్వానిస్తున్నాం. పేదలకు ఇళ్లకు పట్టాలు ఇస్తామని ఒకవైపు చెబుతూ పేదలు నివసిస్తున్న మురికివాడలను తొలగించి అందులో గృహ నిర్మాణం కూడా రెంటల్ హౌసింగ్ పేరుతో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు 673 జీవోలో పేర్కొన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు చెప్పారు. మున్సిపల్ కార్యాలయాలను కూడా ఆదాయం కోసం బడా సంస్థలకు కట్టబెట్టడం, ఇప్పటికే ఉన్న వాణిజ్య సముదాయాల్లో ఉన్న వాళ్ళని వెళ్లగొట్టి మళ్లీ దాన్ని పీపీపీ పేరుతో ప్రైవేట్ వాళ్లకు ఇస్తున్నారని చెప్పారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధోనిపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఒక కార్పొరేట్ సంస్థగా మారుస్తున్నారని తెలిపారు. మంత్రి నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ నడుపుకుంటున్నాడని, ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా కార్పొరేట్ కంపెనీల్లా మార్చేస్తున్నారని చెప్పారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పౌర సదుపాయాలు కల్పించకుండా తాము చేయలేమంటూ చేతులెత్తేసి ప్రైవేటుకు అప్పగించేస్తున్నారని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని, ఉద్యోగుల ఉపాధికి, పేదల గృహ నిర్మాణానికి దెబ్బ తగులుతుందని, పౌర సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోతాయని, మరోపక్క ప్రజల ఆస్తులు ఏమీ మిగలకుండా పోతాయన్నారు. ప్రభుత్వం గూగుల్ బ్రాండ్ అంటోంది, ఇది 99 బ్రాండ్ అని, విలువైన స్థలాలను ఎకరా 99 పైసలకు కట్టబెట్టడం, విలువైన మున్సిపల్ స్థలాలను 99 ఏళ్లకే లీజుకు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వానికి ఈ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. విజయవాడలో 19 రోడ్లు ప్రైవేటుకు అప్పగించారని, వారే నిర్మించి నిర్వహించుకోవాలని, నగరంలోని అనేక ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ దర్శకులు హను రాఘవపూడి దర్శించుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో ఫౌజీ తెరకెక్కనున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు హను రాఘవపూడి విజయవాడలోని ఇంద్రకీలాద్రిని సందర్శించారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న పెద్ది చిత్ర దర్శకుడు బుజ్జిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు. పెద్ది చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాబోయే పెద్ది సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించిన చిత్ర బృందం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు హను రాఘవపూడి. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఫౌజీ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను పంచుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.